ఈ నెల 14వ తేదీన కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పిలుపునిచ్చారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. దీనికి అనుగుణంగా కమిటీలు వేశామని అన్నారు. జనసేన నాయకులు కార్యకర్తలతో ముఖ్యమైన సమాలోచనలు చేస్తున్నామంటున్న జనసేన ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. ఆవిర్భావ సభ సన్నాహక వేదిక వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ విజయనగరం పార్లమెంట్ సమన్వయకర్త నెల్లిమల్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి గారు ఉన్నారు. ఆవిడని అడిగి రేపు జనసేన పార్టీ ఆవిర్భావ సభకి ఏ రకంగా ప్లాన్ చేసుకుంటున్నారు, ఎంతమంది మీ పార్లమెంట్ పరిధిలో ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే విషయాన్ని మీద మనం అడిగి తెలుసుకుందాం. మేడం గారు చెప్పండి, ఇప్పుడు రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేదికకి ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నారు, ఏ రకం ఏర్పాట్లు చేశారు? ఖచ్చితంగా ఇది ఒక ప్రతిష్టాత్మకమైన విజయోత్సవ సభగా దీన్ని తీర్చిదిద్దాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చిందండి. దానికి తగ్గట్టుగానే చాలా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలన్నీ పబ్లిష్ చేయడం కూడా జరిగింది. అది మీరు చూసే ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన పార్టీ సభకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి. నిన్ననే నేను కాకినాడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారంటే చూడండి, ఎక్కడా కూడా ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చాలా చక్కగా ఈ సభను చేయాలన్నది వాళ్ళ ఉద్దేశం. నన్ను నిజంగా పార్లమెంట్కి సమన్వయకర్తగా నియమించి నాకు బాధ్యత అప్పచెప్పినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఇక్కడ విజయనగరం హెడ్ క్వార్టర్స్గా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఒక 35 మంది కమిటీ సభ్యులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సభ్యులకు వివిధ బాధ్యతలను అప్పచెప్తూ లాజిస్టిక్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ కానీ, పబ్లిసిటీ కానీ అలాగే వివిధ బాధ్యతలను అప్పగిస్తూ, అలాగే ఒక విజయోత్సవ ర్యాలీగా విజయనగరం నుంచి మనం తరలి వెళ్ళి విజయనగరం జిల్లా జనసేన పార్టీ ఎంత బలంగా ఉన్నదన్నది రాష్ట్రానికి, ప్రపంచానికి చూపించే దిశగా ఈరోజు తీసుకువెళ్లాలన్న సంకల్పం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ సంకల్పానికి ప్రతి ఒక్క జనసేన నాయకుడు, కార్యకర్త, వీర మహిళ తోడుగా నిలబడతారని నేను అందరికీ పిలుపునిస్తున్నాను. మీ ద్వారా ర్యాలీగా వెళ్ళి సభలో పార్టిసిపేట్ చేసి కనీసం మనం ఎక్కువ సంఖ్యలో మన విజయనగరం జిల్లా నుంచి వెళ్ళేటట్టుగా ఈరోజు ప్లానింగ్ చేయడం జరుగుతున్నది. అది ఎంత అన్నది పవన్ కళ్యాణ్ గారి సభలకు మనం చెప్పలేం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సభలకు ఎవరు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లరు, బిర్యానీ ప్యాకెట్లు, మందు ఇచ్చి తీసుకెళ్లరు. అది స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తారు. ఎవరికైతే మనం వెళ్ళలేము, ఎందుకంటే ఫైనాన్షియల్గా మనకి ప్రాబ్లం ఉన్నది అన్న వాళ్ళందరికీ కూడా మేము చేయూతగా ఈరోజు నిలబడుతున్నాం. చాలామంది కారుల్లో వస్తున్నారు, చాలామంది ట్యాక్సీలు ఏర్పాటు చేశారు, చాలామంది బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇవంతా కూడా సమిష్టిగా చేస్తూ దాన్ని అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఆ విషయాన్ని చెప్తూ ప్రజలందరూ తరలి రండి ఈ విజయోత్సవ ర్యాలీకి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, కావాలి అని ప్రజలందరూ ఈరోజు ఆయనకి పట్టం కట్టారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అతను ఒక నాయకుడు, ప్రజల కోసం నిలబడే నాయకుడు, అధికారం ఉన్నా లేకపోయినా మా కోసం పోరాడే వ్యక్తి అని ఈరోజు ప్రజలందరూ చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ విజయోత్సవ సభకి పర్సనల్గా ప్రైమ్9 టీవీ ద్వారా ఖచ్చితంగా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అందరూ తరలిరండి. మేడం గారు, 11 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నో రకాలుగా అవమానాలు, చీత్కారాలు పొంది ఈరోజు ఈ 12వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవంలోని ఏ రకంగా ఉండబోతున్నారండి? ఖచ్చితంగా మీరు అన్నది చాలా నిజం అండి. ఎందుకంటే ఆయన్ని రకరకాలుగా అవమానపరిచారు, రకరకాలుగా ఆయన్ని నువ్వు నాయకుడివే కాదు, నువ్వు ఒక యాక్టర్వి, పక్కకి వెళ్ళిపో అని చెప్పారు. కానీ ఆయన చాలా గట్టిగా నిలబడ్డారు. కార్యకర్తలే నా బలం అని చెప్పి నాయకులు ఎవరు కూడా చూడని కాలంలో కూడా కార్యకర్తలతో కలిసి పోరాటాలు చేశారు. ప్రజల సమస్యల మీద పోరాటం చేశారు. మమ్మల్ని అందరికీ కూడా దిశానిర్దేశం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆయన మీరు ఈ సమస్య మీద పోరాడండి, దాని గురించి ప్రభుత్వాలు ఏవైనా కూడా మనం ప్రజలకు న్యాయం చేసే దిశగా మనం ముందుకు వెళ్ళాలని ఆయన ఇది ఇచ్చిన పిలుపుని మేమందరం శిరసావహించి ఆయన వెనకాతల నడవడం జరిగింది. ఊపిరున్నంత వరకు జనసేనతోనే మా ప్రయాణం. పవన్ కళ్యాణ్ గారు వెనకాతలే మేము అనేవాళ్ళే మా అందరం. వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఏదో తాత్కాలిక పదవుల కోసం వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గురించి అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా ఆయనే రేపటి నాయకుడు అని నమ్మేవాళ్ళం మేమందరం కూడా ఆయనతోనే ఈరోజు ప్రయాణం చేయడం జరుగుతున్నది.
ఆ విధంగానే ప్రతి ఒక్కళ్ళం కూడా ఈరోజు ఈ విజయాన్ని ఆయన డిప్యూటీ సీఎంగా అవ్వడాన్ని, అలాగే ప్రత్యేకంగా ప్రజలకు సంబంధించిన శాఖలు తీసుకొని పౌర సరఫరాల శాఖ కానివ్వండి, పంచాయతీరాజ్ శాఖ కానివ్వనండి, అటవీ పర్యావరణ శాఖ అవనండి, ఏది తీసుకున్నా కూడా ఆయన ప్రజల కోసం తీసుకున్నారు. ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నారు. పీడిఎస్ బియ్యంలో అక్రమ రవాణా జరుగుతున్నదని ధ్వజమెత్తిన విధానం కానీ, ఎలక్షన్లు అయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు నిత్యం ప్రజలతోనే ఉంటున్నారు. ఈ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒకడేమో ఆయన కనిపించడమే మానేశాడు అంటాడు. సనాతన ధర్మం మీద మాట్లాడింది ఎవరండి? పీడిఎస్ అక్రమ రవాణా గురించి మాట్లాడింది ఎవరండి? గ్రామ సభలు నిర్వహించింది ఎవరండి? ప్రజలకు ప్రత్యేక నిధులు కావాలని కేంద్రంతో మాట్లాడి తీసుకొస్తున్నది ఎవరండి? జేజేఎంని నిర్వీర్యం చేస్తే, జల్ జీవన్ మిషన్ని ప్రజలకు నీటి చుక్క లేకుండా చేస్తే ఆ గవర్నమెంట్ కేంద్రంతో ప్రత్యేకంగా మాట్లాడి మరో 4 ఏళ్ళు పొడిగించమని చెప్పి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంతో నిధులు కేటాయించి బడ్జెట్లో సుమారు 2800 కోట్లు ప్రతి ఒక్క గడపకి నీరు అందాలి. 2028 కల్లా ఎక్కడా కూడా ఏ గ్రామంలో కూడా ఏ ఇంటికి కూడా నీటి సమస్య లేకుండా చేయాలన్న ప్రత్యేక సంకల్పంతో వెళ్తున్న వ్యక్తి ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా మొన్న మాకందరికీ చెప్పారు ఆయన, నదుల అనుసంధానం ఒక్కటే కాదు మనం చేయాల్సింది, నదుల క్లీనింగ్ గురించి మనం ప్రత్యేకంగా, పర్యావరణ పరిరక్షణ గురించి మనం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని దానికి కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు. లిటర్ ఫ్రీ, గార్బేజ్ ఫ్రీ, క్లీన్ విలేజెస్ అనే లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నారు, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా. దానికి మేము ప్రతి ఒక్కళ్ళం కూడా సంకల్పంతో పనిచేస్తాం. ఖచ్చితంగా ఆ దిశగా, అది సాధించే దిశగా అధికారం ఉన్నప్పుడు చేస్తాం. ప్రజలు ఖచ్చితంగా 15 ఏళ్ళేంటి 30 ఏళ్ళైనా ఖచ్చితంగా పట్టం కట్టే పార్టీ ఈరోజు జనసేన పార్టీ. దానికి మేము కూటమితో కలిసి ముందుకెళ్తామని ఆయన ఇచ్చిన పిలుపుని మేము శిరసావహిస్తూ ఎక్కడ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ముందుకెళ్తామని కూడా నేను ప్రజలందరికీ చెప్పడం జరుగుతున్నది. సంక్షేమంతో కూడా అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. మీరందరూ కూడా కంగారు పడకండి. ఖచ్చితంగా చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చే దిశగా, పారిశ్రామికవేత్తలు వచ్చే దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని ప్రజలందరికీ చెప్పడం జరుగుతున్నది. అధైర్యపడొద్దు, ఖచ్చితంగా మీ అందరి చేయూతతోనే ప్రతి పని జరుగుతుంది. ఈ వైసీపీ నాయకులు చెప్తున్న కళ్ళబొల్లి కబుర్లను మీరు వినకండి. వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా తప్పు మార్గంలో తీసుకెళ్తున్నారు కాబట్టి మీరు అందరూ అవి వినకండి అని ప్రజలకు ప్రత్యేకంగా పిలుపునివ్వడం జరుగుతున్నది. అందరికీ మరొకసారి విజ్ఞప్తి, మార్చి 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ, విజయోత్సవ సభకి ప్రతి ఒక్కరు తరలిరండి, సభని విజయవంతం చేయండి. జై జనసేన. ఇది ఇక్కడ పరిస్థితి. జనసేన పార్టీ ఆవిర్భావ సభకి సన్నాహక వేదిక వద్ద నుంచి మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ లోకమాధవ్ గారు అయితే క్లియర్ కట్గా చెప్పారు, అభివృద్ధి సంక్షేమం రెండు జరిగే కూటమి ప్రభుత్వం ద్వారానే సాధ్యం. ఇక్కడ రేపు ఆవిర్భావ సభలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి మా నాయకుడు అయితే మాకేమని వేదిక ద్వారా పంచుతారని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఈ సభకి అధిక సంఖ్యలో విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా సమన్వయం చేసుకుంటున్నాం. అందరినీ సురక్షితంగా తీసుకుని సురక్షితంగా తీసుకొచ్చే ఏర్పాట్లు అయితే చేస్తున్నాం అంటున్నారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.